నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ వేలాది మంది అభిమానుల ఆనందోత్సాహాల నడుమ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవం తరలివచ్చిన సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలంగాణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగంలో నియామక ఉత్తర్వులు జారీ ప్రజావేదిక సాక్షిగా రేపు ఉదయమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేవంత్ తో పాటు 11 మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారంటూ ప్రధాని మోదీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తీసుకొచ్చినట్లు నజీర్ వెల్లడి విజయవాడ తుమ్మలపల్లిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ 216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు సుమారు 216.05 కోట్లతో బృహత్ ప్రణాళిక పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు అనంతరం కృష్ణానదీ తీరంలో 8 ఆలయాలు మెగా సోలార్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సుమారు 216.5 కోట్ల రూపాయలతో బృహత్ ప్రణాళిక పనులు కొండ రక్షణ చర్యలతో పాటు నీటి నిర్వహణ ఇతర పనులకు ప్రారంభోత్సవం చేశారు వీటితో పాటు కృష్ణానది తీరంలో 8 ఆలయాలు ఆంజనేయ స్వామి వినాయక స్వామి ఆలయాలు అమ్మవారి అన్నప్రసాద భవనము పోర్టు నిర్మాణము కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు చివరగా మహామండపం దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ 5 కోట్ల ధాత నిధులతో యాగశాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు देवेषु देवेषु मा सुकृतमो सुकृतं मा देवेषु शारदेषु क्रोधाद्भ्यो देवेभ्य इत्यभ्य एवैव देवेभ्य इति देवेभ्यो देवेभ्य एवैन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 वै
सर्वार्थसाधके याखिलेश्वरी देवमेव त्वयागास्य वस्त्रफले विनयाय भोगदार आशुनानां मरुमन्नराणां वामाश्रिताभ्याश्रयतां प्रयामि सर्वस्वरूपे सत्ये
యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అమరవీరుల కుటుంబాల సాక్షిగా వేలాది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభిమానుల కేరింతల నడుమ ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేరింతలతో దర్దరిల్లింది. ఇక తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఎల్బీ స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ తరలి రావడంతో స్టేడియం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేడియానికి వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిథులను అలరించేందుకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసాయి వారందరి చేత ప్రమాణం చేయించారు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of. I may kindly be permitted to commence the proceedings, please. Permit. With the kind permission of Honorable Governor, Madam, I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor, Madam, to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana.
అనే నేను యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంతో ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయన సమావేశ మందిరానికి రాగానే పార్టీ ఎంపీలు మోదీజీ కా స్వాగత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పూలమాలతో స్వాగతం పలికారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ముఖ్యమంత్రుల ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ తొలిసారిగా సమావేశం నిర్వహించింది. సభ 4వ రోజు ప్రారంభానికి ముందు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ని ఢీకొట్టే సమర్థవంతమైన నేతని ముఖ్యమంత్రిగా ఆమోదించడం బీజేపీ ముందున్న కీలకమైన పని. 2024 లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు రావడం కాస్తంత నిరాశ కలిగించింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. को लेकर रणनीति बनेगी और इस बैठक में खास बात यह है कि 3 राज्यों में जो एक बड़ी जीत भारतीय जनता पार्टी ने हासिल की है, उस जीत के बाद ये पहली बैठक है, तो इसीलिए अपने आप में और बेहद ही खास ही बैठक हो जाती है. इसी पर ताज़ा अपडेट देने के लिए हमारे साथ में हमारे संवाददाता शैलेंद्र मिश्र इस वक्त जुड़ रहे हैं. सीधा होने का रुख करते हैं. शैलेंद्र, जिस तरीके से तस्वीरें इस वक्त हम देख पा रहे हैं, 9:30 बजे ये बैठक शुरू हुई थी और जब प्रधानमंत्री इस बैठक में पहुंचते हैं तो तालियों से गूंजता हुआ ये जो पूरा परिसर. తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా అందులో రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన ఎక్స్ సెకండ్ అకౌంట్ ద్వారా స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరవడిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నీళ్లు, నిధులు నియామకాల కోసం ఉవ్వెత్తున ఉద్యమించి పోరాడు సాధించుకున్న తెలంగాణ బిడ్డల ఆశయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని
రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వారికి కూడా పథకాలను చేరువ చేసే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం అమలవుతోందన్నారు. మహిళా సారథ్యంలోని అభివృద్ధికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. మహిళలు, స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ పట్టణ ప్రాంత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, జన్ ఔషధి సుగమ్ పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు 100% లబ్ధిదారులకు చేర్చే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పథకాలపై అవగాహన కల్పించి అర్హత ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా పథకాలను వర్తించేలా చేస్తున్నట్లు వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వారికి కూడా పథకాలను చేరువేసే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం అమలవుతోందన్నారు. మహిళా సారథ్యంలోని అభివృద్ధికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళలు, స్వయం సహాయ సంఘాల మహిళల వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. ఈ డ్రోన్లను ఉపయోగించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు వెల్లడించారు. 100 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలలో అమృత కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు భారత్ను, ప్రజలను ఉన్నత శిఖరాలకు చేర్చుతాయన్నారు. ప్రజల జీవన నాణ్యతను పెంచడంతో పాటు పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలను తొలగిస్తాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐఈసీ మెటీరియల్ను ఆవిష్కరించారు. సమాజానికి విశేష సేవలందించిన వారిని సత్కరించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశాన్ని కూడా ప్రదర్శించారు. ప్రభుత్వ విజయాలను తెలిపే వీడియోను కూడా ప్రదర్శించారు. On the occasion of Viksit Bharat Sankalp Yatra program. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాల గురించి పౌరులకు తెలియచేయడం, అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. The goal of the yatra is to raise awareness and facilitate the delivery of the welfare scheme benefits to all the eligible persons and to do away with the feeling of neglect among the crores of citizens. దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు సామాజికంగా అభివృద్ధి సాధించాలని, అప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. 2047లోగా స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గొప్ప పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న ప్రారంభమై జనవరి 26 వరకు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని, గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకాలు, కార్యక్రమాల ఫలాలను చేరవేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. इन अर्बन एरियाज लॉन्चिंग प्रोग्राम की मान्युलु निजाइती की
మారుపేరు, నిరామ్ సింప్లిసిటీకి మారుపేరైనటువంటి మన ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్, టుడే with us local MLA and the planning board vice chairman Sri Malladi Vishnuvardhan ji and Rayana Bhagyalakshmi garu, mayor of the city, MLC Ruhula ji and ZP chairperson Harika ji, then state coordinator Suryanarayan Raju, our dynamic special CS Ajay Jain sir, and my colleagues Swapnil and Sampath and Aditi, our nodal officers, different corporations, planning board vice chairmen, planning board different corporations. పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరాలనే గొప్ప లక్ష్యంతో భారత ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారన్నారు. పేదరికాన్ని రూపుమాపి వారి అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభ్యున్నతికి రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో అనేదానికి ఈరోజు కార్యక్రమంలో ఆవిష్కృతమైన వివిధ పథకాల లబ్ధిదారుల మనోగతమే నిదర్శనమని పేర్కొన్నారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు మరింత చేరువ కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని గ్రామ స్థాయిలో, విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో అందరికీ బాగా తెలియాలి. ఇంప్లిమెంటేషన్ సరిగా జరుగుతుందా లేదా అని చెప్పని పంచాయతీ స్థాయిలోకి ఈ వెహికల్స్ వెళ్ళడం, ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా వారందరికీ ఇంకా ఎవరైనా సరే మిగిలి ఉంటే వారు కూడా చేరువ చేయాలి కేంద్ర పథకాలని చెప్పని ఆలోచన చేయడం, దరిమిల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి కార్యక్రమం. మోడీ గారి ఆలోచనని క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలని ప్యారలల్గా కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలాగే స్ట్రీట్ వెండర్స్ విషయంలో కేంద్రం, రాష్ట్రం ఇట్లాగా రెండు ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనం అంతా కూడా ఒకసారి నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పవన్తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా విశాఖకు చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్కు పవన్ బయలుదేరారు. జనసేన నాయకులు, వీర మహిళలు ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్రాజా గ్రౌండ్లో జనసేన బహిరంగ సభలో జనసేనాని పాల్గొన్నారు. సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సభలోనే జనసేన నేత సుందరపు విజయ్ కుమార్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ సతీష్ కుమార్ పార్టీలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో సతీష్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సతీష్ కుమార్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సిఎల్పి నేత యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం అనంతరం 6 గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేసి ఆ దస్త్రాన్ని వేదికపైనే ఆమెకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ, త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. 10 ఏళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటికే ప్రగతి భవన్ ఇరుప కంచెలను బద్దలు కొట్టించాం. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్కు రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా. రేపు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. రేపు ఉదయం జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ఉంటుంది. మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా.
మేం పాలకులం కాదు, మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటా. 10 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. రజనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైలు, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి ఆ అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన సీఎంఓ, సిఎస్ అలాగే జీఏడీ పక్షాన మరి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా వేయించేసిన పెద్దలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఇంకా ఇతర మంత్రివర్గం అందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పెద్దలందరికీ. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ఎందరో అందరికీ ధన్యవాదాలు. సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ సేవలు ఎంతో విలువైనవని రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ హోంగార్డ్స్ 61వ వార్షిక మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదం, విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించడం వలన మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు హోంగార్డ్స్ 61వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ బృందాల ద్వారా రైల్వే ఉద్యోగులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విపత్తు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై మాక్ డ్రిల్ చేపట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సిపిఆర్ చేయడంపై అవగాహన కల్పించారు. బహుళ అంతస్తు భవనాల్లో ప్రమాదాలు జరిగితే ఎలా వ్యవహరించాలో స్కిట్ చేసి చూపించారు. అత్యవసర సమయంలో టెక్నిక్స్, ట్రిక్స్ ఎలా వాడాలో అవగాహన కల్పించారు. మంచి ప్రదర్శన చేసిన సికింద్రాబాద్ టీంకు ప్రశంసా పత్రాన్ని, మెమెంటోను డిఆర్ఎం అందజేశారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, ప్రయాణికులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కల్పించిన అవగాహన రైల్వే సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండడంతో పాటు శిక్షణ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వరదలైనా, భూకంపాలైనా, విపత్తులైనా ఎదుర్కొనేలా రైల్వే సిబ్బందికి శిక్షణ కల్పిస్తామన్నారు. At Vijayawada railway station, 61st annual day celebration of civil defense and home guards was conducted. The civil defense volunteers from our headquarters and Vijayawada division had shown various rescue operations techniques and tricks, and it was a kind of a practice for all our staff also. Lot of firefighting rescue methods were shown here, which will be very helpful for our own railway staff. Lot of rescue measures like taking the patients to the hospitals, extracting the patients from higher different heights, which will be very useful in case of any disaster relief measures. So I sincerely thank to the Civil Defence Organization for coming here and helping our railway employees to learn the various methods of rescue and disaster management. As I already said, we will try to encourage a lot of railway employees to be a part of Civil Defence Organization so that they get this training. Since Railways is an organization which is working 24/7 at almost all parts of the country,
So we are the first persons to reach whenever any kind of disaster, may it be flood, may it be earthquake, anything which happens in this country, railway people are the first one to react. So that is the reason we want our railway employees to be very fit and they should have basic knowledge of rescue operations. Annual day celebrations of civil defense and home guards ni మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు మనం మీరందరూ కూడా చూశారు ఏంటంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా ఫైర్ ఫైట్ అయినప్పుడు కానీ ఎలా ఆ మెథడ్స్ నుంచి రెస్క్యూ చేసుకోవాలి, ఎవరికైనా సరే ఒకవేళ హార్ట్ అటాక్ కొద్దిగా ఇమీడియట్గా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా సరే సిపిఆర్ఐ ఎలా చేయాలి, ఇటువంటి మెథడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా డెమాన్స్ట్రేట్ చేయడం అనేది మీరు మనందరం చూసాము. మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇది మన ఇంతమంది నార్మల్గా అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి చేసేవి, అలా కాకుండా ఇప్పుడు మనలో మనతోటి సివిలియన్స్ కూడా నేర్చుకొని దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దానికి మన సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఎంతో కష్టపడి ఈ అందరినీ కూడా ట్రైనింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చి చూపించి మనందరికి కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో త్రూఅవుట్ ద డివిజన్ కాకుండా త్రూఅవుట్ జోనల్ రైల్వే, ఇండియన్ రైల్వేస్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ప్రమాదం రైల్వేలో ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ప్యానిక్ కాకుండా ఎలా డీల్ చేయాలి అనడానికి మా స్టాఫ్కి ఎస్పెషల్గా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎందుకు రైల్వేని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇండియన్ రైల్వేలో మేము ఎక్కడ దేశంలో ఎక్కడ చూసినా సరే త్రూఅవుట్ ద కంట్రీ మేము ఉన్నాం. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల తలరాతను మార్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబులా తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ఆడపడుచులందరూ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా వ్యాపారవేత్తలుగా రాణించేలా ఈ ప్రభుత్వం చేయూతను అందిస్తున్నట్లు తెలియజేశారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలోని 95వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తున్నన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 33,940 మందికి అక్కా చెల్లెమ్మలకు 88,64,00,000, సున్నా వడ్డీ పథకం ద్వారా 42,760 మందికి 17,26,00,000, వైఎస్ఆర్ చేయూత ద్వారా 10,875 మందికి 43,38,00,000, అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు 118,98,00,000, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి 12 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి 6,81,00,000 నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. 4 ఏళ్లలో 137,244 మంది లబ్ధిదారులకు 339.32 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూతను అందించడం ద్వారా కేవలం 4.5 ఏళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం విజయం సాధించిందని మల్లాది విష్ణు తెలిపారు. అనే కార్యక్రమాన్ని ప్రతి సచివాలయం పరిధిలో ఒక కార్యక్రమంలాగా పెట్టి చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఈ స్థానిక కార్పొరేటర్ శకుంతల గారు, వంక భాస్కర్ గారు, అలాగే రంగయ్య గారు, గంగాధర్ గారు, రఫీ గారు, ఇంకా అజీర్ గారు, చాలామంది ఉన్నారు, పెద్దలందరూ కూడా, మారుతి గారు. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా రూపొందించామనంటే సచివాలయం పరిధిలో ఒక బోర్డు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఏ కార్యక్రమాలు చేశామో, ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించామో ఇదంతా సవివరంగా ఈ సచివాలయం పరిధిలో పెట్టుకుని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ బోర్డు ఒకటి ఆవిష్కరించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 19 నుంచి ఈనాటి వరకు ఏ ఏ కార్యక్రమాలు చేశారు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము 14 నుంచి 19 వరకు ఏ కార్యక్రమాలు చేశారు అని చెప్పని ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి, వివరంగా
తేడాని తెలుసుకోవాల్సిన అవసరం. కార్యక్రమంలో నాయకులు బంకా భాస్కర్, అబ్దుల్ నజీర్, ఎండి రఫీ, అలీ అన్సారీ, ఎక్కల మారుతి, బంకా వెంకటేష్, గంగాధర్, చినబాబు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేయించిన రక్షణ వలయాన్ని అధికారులు తొలగించారు. ఇప్పటికే ముళ్ల కంచెలు, బారికేట్లను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది శాశ్వతంగా ఏర్పాటు చేసిన గ్రిల్స్ కూడా తొలగిస్తున్నారు. గేట్లను తొలగించడంతో లోపల నుండి వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. జేసీబీలు, ట్రాక్టర్లతో ఈ ప్రగతి భవన్ ముందున్న గ్రిల్స్ ను తొలగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర సచివాలయం ప్రగతి భవన్ లోకి సామాన్యులు అనుమతి ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామని, ఎప్పుడైనా ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఇక్కడకు రావచ్చునని అన్నారు. ఇందుకోసం ప్రగతి భవన్ ముందున్న గేట్లను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. మిచాంగ్ తుఫాను చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మిచాంగ్ తుఫానుకు 2 రాష్ట్రాలు జలమయమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని, కాగా వర్షం వల్ల 20% నష్టం జరిగితే 80% నష్టం డ్రైనేజీ వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు. అలానే నీట మునిగిన పంటకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బియ్యం, ధాన్యం మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించాలని, అలానే ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాలని, ప్రతి బస్తాకు 200 బోనస్ ఇచ్చి రైతుల వద్ద నుండి కొనాలని ఆయన కోరారు. అయితే ఇప్పటికే 75% పంటను కొన్నామని మంత్రులు అబద్ధం చెబుతున్నారు అని ఆయన ఆరోపించారు. కాగా పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు 10,000 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే రైతులకు రుణమాఫీ చేయాలని, మళ్లీ పంట వేసుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వరికి ఎకరాకు 25,000, ఉద్యాన పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆర్బిట్ కమిటీ వేసి కౌలు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. మొన్న 2 రోజుల పాటు రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. మొత్తం 8 జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. ధాన్యం అయితే పూర్తిగా నీళ్లలోనే నానిపోతా ఉన్నది. పట్టణాల్లో తిరుపతి మొదలుకొని నెల్లూరు కానీ, బాపట్ల కానీ, ఇతర మన మచిలీపట్నం కానీ అనేక చోట్ల నీళ్లు కాలనీలో ప్రవేశించి జనం ఎటు కదలకుండా పోయే పరిస్థితి వచ్చింది. కరెంటు లేదు, తాగటానికి మంచినీళ్ళు లేవు. 2-3 రోజుల పాటు చాలా దేనాతి దేనా అవస్థలో పడ్డారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి రిలీఫ్ సెంటర్స్కి, పునరావాస శిబిరాలకి జనం పెద్దగా వెళ్ళలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏ సౌకర్యాలు లేవు. అక్కడ కనీసం రాత్రి కూడా పనుకోవడం, దుప్పట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా మంచినీళ్ళు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నానా అవస్థలు పడేటువంటి స్థితి వచ్చింది. ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం ఇక్కడ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు ఎన్ని సమీక్షలు చేసి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అవి చూస్తే మనకి అసలు మొత్తం కింద బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అంతా ఏమీ ప్రజలు ఇబ్బంది పడటం లేదు అనే ఒక భావం కలుగుతుంది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ చూస్తే. ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్టుగానే అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చేస్తున్నాడు. కానీ కిందకు పోతే అది ఎక్కడ మన కంటికి కనిపించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పోవటానికి భయపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు లేవు, జనం అడుగుతారు, చేయగలిగిన పరిస్థితి కాదు. అందుకని వాళ్ళే అక్కడ సచివాలయ ఉద్యోగులు వాళ్ళు పొలాల్లోకి వస్తున్నారు, చూస్తున్నారు. ఎక్కడ వాళ్ళు నమోదు కూడా చేసుకోవట్లేదు. తర్వాత ఏమిటని వాళ్ళు అడుగుతుంటే ఏమి సమాధానం కూడా చెప్పలేక పోయి మరలా ఆఫీసులో కూర్చుంటున్నారు. ఈ ప్రభుత్వం వైఫల్యాల వలన రైతాంగం నిట్ట నిలువున మునిగిపోయారు. మనం పత్రికల్లో, మీడియా ప్రచారంలో చూస్తే చాలా భారీగా అధికారులు యావత్తు కిందకి దిగి రైతులకు సహాయం చేస్తున్నట్లు, కూలీలకు సహాయం చేస్తున్నట్లు ఫోటోలు, వార్తలు కనిపిస్తున్నాయి. కానీ ఫీల్డ్లో పిసరంత సహాయం చేయకపోగా నిన్న శ్రీనివాసరావు గారు అక్కడ రేపల్ల డ్రైనేజీ ఈతో మాట్లాడితే ఎక్కడండి పాయింట్ అని అడుగుతాడు. అంటే డ్రైనేజీ వాళ్ళకి
ఎక్కడ నీళ్లు ఆటంకం వస్తుంది, ఎక్కడి నుంచి నీళ్లు పంపించాలా అనే తుఫాను ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏమిటి? వర్షాలు కురిస్తే ఆ నీళ్లని వెంటనే పంపించే మార్గం ఏమిటి అనేటటువంటిది ఆలోచించాలా. వాస్తవంగా 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి పని అర్థంతరంగా ఆగిపోయింది. అందువల్ల నీళ్లు వెళ్ళడం లేదు. కరువు కాలంలో మనందరం చూసాము, రైతులే డ్రెడ్జర్లు పెట్టుకొని, ప్రొక్లైనర్లు పెట్టుకొని, కాలువలు బాగు చేసుకొని, మోటార్లు పెట్టుకొని అవస్థపడి పంట పండించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు పోక మొత్తం చేతిలో పంటంతా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణా నది పరివాహిక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండటంతో ఈ వరద నీరంతా ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరటంతో నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. అయితే ప్రస్తుత ప్రకాశం బ్యారేజ్ దగ్గర 30,000 క్యూసెక్కుల నీటిని ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో బ్యారేజ్ దగ్గర 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచుతూ బ్యారేజీ 72 గేట్లలోని 40 గేట్లను 1 అడుగు మేర ఎత్తి మిగులు జలాలను కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లోలో కూడా 30,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహిక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేపడుతున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో జరగబోవు సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఇతర డిమాండ్ల సాధనకు దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు. ఈ దశలో మున్సిపల్ కార్మికులకు సమ్మె శరణ్యమైందని అన్నారు. నాన్ విహెచ్ ఉద్యోగ కార్మికులకు 11వ పిఆర్సీ ఆధారంగా 20,000 రూపాయల వేతనాన్ని మరియు కరువు భత్యాన్ని ఇవ్వకుండా వేతనాలలో కోతలు విధించారని, ఫలితంగా కార్మికులు ధరల సరాగతకానికి కుదేలవుతున్నారన్నారు. పారిశుద్ధ్యేతర కార్మికులు ప్రజారోగ్యంలో పనిచేస్తున్న వీరికి హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా కోత కోయడం జేఏసీ నిరసిస్తోందన్నారు. మెల్బోర్ సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలని, టైమ్ స్కేల్ ఉద్యోగ కార్మికులను చేయాలని కోరారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 2021 నుంచి నేటికి 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లో ఎన్యాష్మెంట్ అందివ్వకుండా కార్మికుల శ్రమను అవమానిస్తున్నారని, అలాగే 2023 ఆగస్టు నాటికి పర్మనెంట్ కార్మికుల జీపీఎఫ్ ఖాతాలు తెరుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కన్వీనర్ పొరుమామిళ్ల సుబ్బారాయుడు, వైఎస్ఆర్టీయూసీ కోఆ కన్వీనర్లు ఎంవి రమణ, టీఎన్టీయూసీ గొట్టు ముక్కల రఘురామరాజు, ఏఐటీయూసీ స్వతంత్ర కార్మిక సంఘాల నాయకులు అసుల రంగనాయకులు, మధు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యేతర ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సిబ్బంది కానీ, స్కూల్ స్వీపర్స్తో, అలాగే క్లాబ్ డ్రైవర్లతో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులతో సమ్మెలోకి వెళ్ళదలిచాము. 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను దగా చేసినటువంటి పరిస్థితి, కనీస వేతనాలలోనూ పిఆర్సీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కరువు భత్యాన్ని ఇవ్వకుండా దాటవేత వేస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2022 ఆగస్టులో జూన్ మాసంలో సమ్మె జరిపితే ఆగస్టు చర్చలు వీటన్నిటి మినిట్స్ను ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సెంట్రల్ పిఆర్సీ చెప్తా ఉన్నా, లేదా స్టేట్ పిఆర్సీలలో ప్రకటిస్తూ ఉన్నా, వాటి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి లేనటువంటి పరిస్థితి. కార్మికులు ఆప్కస్లోకి ఎంటర్ చేసి వాళ్ళను ఉద్యోగులుగా చిత్రీకరించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా
కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి ఆప్కాస్ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళని లక్షాధికారులను చేయడానికే ఇవాళ ప్రభుత్వం చేసింది. పర్యవసానంగా వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికి లేదా చేయూత వంటి పథకాలు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ వాళ్ళ ఇంజనీరింగ్ కార్మికులకు కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలలో సంక్షేమ పథకాలన్నీ తిరిగి కొనసాగించాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కరోనా విపత్తులో పనిచేసి మరణించినటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషాను ఈ ప్రభుత్వం ఇంతవరకు నివేదికలు తీసుకున్నటువంటి పరిస్థితి, వారికి కుటుంబాలకు న్యాయం చేయనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు పడుతున్న సమస్యల మీద పలు రకాలుగా పలు డిమాండ్లు, పలు నివేదికలు ఇచ్చినా కూడా, మెమోరాండాలు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కరోనా టైంలో మాత్రం కాళ్ళు గడిగి దండం పెట్టి పూజ చేశారు. కానీ ఇవాళ కార్మికులకు కనీస వేతనం ఇవ్వమని చెప్పి ఏదైతే ఆయన వేసినటువంటి మేనిఫెస్టోలోనే సమాన పని సమాన వేతనం ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఆ సమాన పని సమాన వేతనం అని చెప్పి హైకోర్టు 3 సార్లు అక్షంతలేస్తే దానికి ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం అడ్వకేట్ జనరల్ని, వాళ్ళు కాకుండా 11 మంది అడ్వకేట్స్ని పెట్టి ఏదో రకంగా వాళ్ళకి సమాన పని సమానత ఎగ్గొట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాలం దగ్గరలో పడింది. కాబట్టి ఏదైనా పారిశుద్ధ్య కార్మికులతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే మేము పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుదాన 4 గంటలకు వస్తే రాత్రి 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. వాళ్ళ మా కార్మికులు ఇంటింటికి వెళ్ళి ఆ కార్మికులు జరిగిన అన్యాయం పాంప్లెట్ ద్వారా పంచాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇచ్చేటువంటి పెన్షన్లు కోత వేశారు. వాళ్ళ ఇచ్చేది 15,000 జీతం అయితే దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీ అని చెప్పి నెట్లో వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు 5 తీసేశారు. వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి ప్రీజీ రియంబర్స్మెంట్ అన్నీ ఎత్తేసారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 27వ తారీఖు లోపుకిన మా డిమాండ్ల మీద సానుకూలంగా పరిష్కరించకపోతే 27 తర్వాత ఏ రోజు నుంచైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని సంఘాలు కలిపి 27 తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తే ఇది రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ వేలాది మంది అభిమానుల ఆనందోత్సాహాల నడుమ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవం. తరలివచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య. తెలంగాణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగంలో నియామక ఉత్తర్వులు జారీ. ప్రజావేదిక సాక్షిగా రేపు ఉదయమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రేవంత్తో పాటు 11 మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారంటూ ప్రధాని మోదీ, సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు. వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర తీసుకొచ్చినట్లు నజీర్ వెల్లడి. విజయవాడ తుమ్మలపల్లిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ 216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.